చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే. యూట్యూబర్ నా అన్వేష్ ఆయన ఇష్టారీతన మాట్లాడుతున్నాడు. హిందూ దేవతలను కూడా తీవ్రంగా దూషించినటువంటి నేపథ్యంలో హిందూ సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కూడా కేసులు పెడతా ఉన్నారు. ఇప్పటికే 4-5 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయి. సో దీని గురించి మాట్లాడటానికి, స్పందించడానికి లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ సంధ్యా రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. సంధ్యా రెడ్డి గారు నమస్తే. మేడం నమస్తే. సంధ్యా రెడ్డి గారు, యూట్యూబర్ అన్వేష్ మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, ఏం చెప్తాను మేడం? సరే, ఇప్పుడు నా అన్వేష్ అనే వ్యక్తిని మనం ఈ సామాజిక మాధ్యమాల ద్వారానే ఎంత తిట్టినా కూడా తనకు మన ఇండియాలో లేడు. నేను ఇవాళ ఒక్కటి జై భారత్ మాత అన్న ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బీజేపీ వాళ్ళందరూ ఎక్కడ పోయింది ఈరోజు? ఎందుకంటే వాళ్ళ చేతులలో ఉంది. వాడు ఎక్కడ ఉన్నాడు, వాడిని తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాడు ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు? ఒక చీర కట్టుకున్న వాడది ఎప్పటికీ డెవలప్ కాలేదు అంటాడు. వాడి అమ్మ కూడా చీరనే కట్టుకుంది. వాడు ఇండియాలోనే పుట్టిండు. ఇండియా ఎప్పుడు బాగుపడేది అంటున్నప్పుడే మనము నాలుక చిలి చేయాలి. ఇంకా మనం వింటున్నాము, వాడి గురించి డిస్కషన్ చేసుకుంటున్నామంటే నాకు ఒళ్ళిట్లా సలసల మారుతుంది రక్తం. అంటే వాడు ఇవాళ మనం భారత మాత నా భారత మాత అంటే నా తల్లి లాంటి ఇప్పుడు చీర కట్టుకుంటే రేపు సీతమ్మని అవమానించాడండి, రేపు భారతమాతను అవమానిస్తాడు. భారతమాతను కూడా అవమానించిన తర్వాత వాడు భూమి మీద ఎందుకు ఉండాలి? వాడొక నార్మల్ గా ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇవాళ వాళ్ళ అమ్మ కడుపుల నుంచి వెళ్ళి వాడు వాళ్ళ అమ్మ చీరనే కట్టుకుంది, ఇప్పటికీ చీరనే కట్టుకుంటుంది. ఇవాళ సీతమ్మ తల్లిని దూషించే స్థాయి వారు ఎదిగినట్టు ఇదేనా నాగరికత? ఇదేనా వాడి కొవ్వు? ఇదేనా అహంకారం? ఇదేనా వాడి పదమని నేను అడుగుతున్నాను. వాడి సిగ్గు శరం లేదు, ఏం లేదు సార్. వాడి మాట్లాడకుండా వాడు నాలుక పోయాలి. వాడు విచ్చలవిడిగా రోజు అమ్మాయితో వాడు ఎంజాయ్ చేస్తాడు చూడండి. అంటే అన్వేష్ అనే వ్యక్తి ధైర్యం ఏంటి ఇంత దారుణంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే? నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను అసలు ఎవరు పట్టుకోలేరు, నేనే ఇక వీడియోల రూపంలో వీడియోలు చేస్తానే ఉంటానేనా? డెఫినెట్ గా సార్. ఇప్పుడు వాడు ఏమనుకుంటున్నాడంటే ఇండియాకు నన్ను అంత తొందరగా తీసుకురారు, నేను ఎంతైనా వాగుతాను, నా చేతిలో ఈ రోజు అంటే నాకు యూట్యూబ్ ఉంది, నేను ఏం చేసినా నడుస్తుంది. వాడు మాట్లాడతాను సార్. మీరు నిజంగా మాకు ఎలా ఉందంటే వాడు నిన్నమన్నా చూపించిన వాటర్ మిల్ అసలు అది మాట్లాడాలంటే ఇంకా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు, వాడికి ధీటుగా ఇవ్వచ్చు. కానీ మనకు కొంచెము ఎందుకంటే మన భారతదేశంలో పుట్టి పెరిగినాం కాబట్టి మనం మాట్లాడే భాషని అందరూ చూస్తారు కాబట్టి మాట్లాడలేకపోతున్నాం. కానీ వాడు ఇక్కడ ఉంటే మాత్రం సార్ మన భారతదేశంలో మన స్త్రీలే తరిమేసే వాళ్ళు ఒకటే. నేను ఇలా విదేశాలు వాడు దేశాలు తిరుగుతుంటాడు, మన భారతీయులు ఎక్కడున్నా సరే వాడిని అందరినీ పట్టుకొని తరిమేయండి. అట్లయితే వాడికి బుద్ధి అనేది వస్తుంది. నేను ఇవాళ మోడీ గారికి నేను చెప్తున్నాను సార్, మోడీ గారి చేతిలో ఉంది. వాడు పౌరసత్వం వాడు అంటున్నాడు కదా, ఇండియా డట్టి, ఇండియాలో బాగుపడరు, ఇండియా నీచంగా మాట్లాడుతున్నాడు. సీతమ్మ గురించి మనము మరి మా రాముడు సీతాదేవి అని మరి మన బీజేపీ సోదరులు చెప్తుంటారు. మరి ఇప్పుడు సనాతన ధర్మం ఎక్కడ పోయింది? హైందవ ధర్మం ఎక్కడ పోయింది? ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు అన్నారు ఎక్కడెక్కడో గల్ఫ్ దేశంలో ఉన్న వాళ్ళందరినీ మేము రక్షిస్తున్నాం, మేము తీసుకొస్తున్నాం, మేము కాపాడుతున్నాం అంటారు. 3 రోజుల నుంచి సీతమ్మ వారి మీద వాడి చర్య కావాలని చేశాడు సార్. వాడు వాంటేళ్ళు చేశాడు. సారీ చెప్తున్నా అంటున్నారు. సారీ చెప్పడం కాదు, నరికేయాలి వాడిని. వాడు ఇలాంటి వాడి మీద ఎందుకంటే మనం ఇలా వదిలేసామనుకోండి రేపు ఇంకొకటి తయారవుతాడు. వాడికి డబ్బు మదం సార్. ఎందుకంటే వాడు డబ్బుతో పుట్టలేదు, వాడు ఏదో వాడి అదృష్టం కొద్దీ అలా కలిసి వచ్చింది. నా చేతిలో ఇవాళ ఒక ఫోన్ ఉంది, నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి వాడు మనం రెచ్చగొడుతున్నాడు. మనం ఇంతమంది పిక్చర్లను చేస్తున్నాడు. యాక్చువల్గా హిందూ దేవతల్ని మాత్రమే కాకుండా సంధ్య గారు, హిందూ దేవతల్ని మాత్రమే కాకుండా దేశాన్ని కూడా తిడుతున్నట్టుగా వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ దేశంలో అత్యాచారాలు జరిగిపోతున్నాయి, పక్క దేశాలను చూస్తే నేర్చుకోండిరా. అమ్మాయిలను ఇంత దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు, కుక్కల్ని వదలట్లేదు, మేకలను వదలట్లేదు. నాకు నిజంగా పాప పడితే నేను అసలు ఇండియాలో ఉండనురా బాబు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దేశం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు వాడు ఎక్కడ పుట్టాడు? వాడు ఒక అమ్మకే పుట్టాడు, విజయనగరం జిల్లాలో ఏదో గ్రామీణ ప్రాంతంలో పుట్టాడు. వాడు సిగ్గు లేకుండా వాడు ఒక అడ్డగాడి లాగా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతుంటే వాడు ఇండియాకి రావాలి సార్. ఇంకొకటి సార్, నేను ఇప్పుడు ఈ రోజు శివాజీ గారిని కూడా ఒక మాట వాళ్ళ తల్లిని అన్నాడు.
అవును. నీ తల్లిని లకారంతో వాడు అంటున్నాడు. అంటే వాడికి ఎంత మదం సార్. వాళ్ళ తల్లి ఏం చేసింది? ఇప్పుడు నేను అన్వేషణ తల్లిని తిడదామంటే ఆమె ఒక ఆడకూతురని నేను అనలేకపోతున్నాను, కానీ ఆమె కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మను కూడా తీసుకొని పోయింది సార్ వెంబడి. వాళ్ళ అక్క కూడా ఉందంట, వాడు పెళ్లి కానట్టుంది. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఆ చెల్లెని కూడా తీసుకొని పోయిందంట. మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు కూడా అక్కడే ఉండాలి, ఇండియాకి రావద్దు. భర్త చేయాలి వీటిని. అసలు ఇండియాలో వాడిని ఇండియాని రాకుండా అక్కడ ఉన్న తనిఖీ చేయాలి. జీవితంలో వీళ్ళు చూసి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానోదయం కలగాలి. ఇవాళ మీలాంటి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతున్నాం. మేడం, నాది ఒక డౌట్ ఇక్కడ. ఇప్పుడు వారి తల్లి ఉంది, వారి సిస్టర్ కూడా ఉంది. ఈయన యూట్యూబ్ ఛానల్లో ఈయన వీడియోలో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటాడు, లా భాష మాట్లాడుతుంటాడు, లకారంతోనే వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటాడు. మరి ఇంత దారుణమైన భాష మాట్లాడుతున్నప్పుడు ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఆ కుటుంబ సభ్యులు ఎవరు అతన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎందుకు లేదంటారు? సార్ వాడొక పిచ్చి కుక్క సార్. వాడు పిచ్చి కుక్క, గజ్జి కుక్క వాడు. ఆ పిచ్చి కుక్క, ఆ గజ్జి కుక్కను ఇప్పుడు మనం ఇంత మన ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ తలుసుకుంటే 24 గంటలలో వాడు ఇక్కడ రావచ్చు. ఎందుకు వాళ్ళే తెలుసుకోలేనప్పుడు ఎక్కడో గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళ చుట్టాలు, వాళ్ళ నైబర్స్, వాళ్ళందరూ ఏం చేస్తారు సార్? ఇంత గవర్నమెంట్ మనం అధికారంలో ఉండి, సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉండి ఒక్క కేసు వాడి మీద ఫైల్ చేస్తే వాడిని పౌరసత్వాన్ని రద్దు చేస్తారు. అంటే వాడికి సిగ్గు శరం ఏం లేదా సార్? ఇది ఎందుకు చేయలేకపోతున్నాం? ఇన్ని టీవీలలో 3 రోజుల నుంచి వారి గురించి డిస్కషన్ పెడుతున్నాం తప్ప మనం ఏమైనా చేయగలుగుతున్నామా? వాడు ఏమంటుంటే చీర కట్టుకున్న ఆడది వేస్ట్ అంటుండు. చీర కట్టుకున్న ఆడది ఏందో వాడు ఇండియా వస్తే మా చీర గొప్పతనం ఏదో వాడికి చూపిస్తాం. కానీ వాడు ఎక్కడో ఉండి మాట్లాడుతున్నాడు. ఒక్కటైతే నేను చెప్తున్నా అన్వేషణ, నిన్ను మాత్రం ప్రైవేట్ పార్ట్స్ ఒక్కొక్క పార్ట్ కోసి ఉప్పు కారం పెడతాం కొడక. చీరలో ఉన్న గొప్పతనం నీకేం తెలుసురా? నీ అమ్మ చీర కట్టుకుంటుంది, నీ అక్క చీర కట్టుకుంటుంది, నీ చుట్టాలన్న చీరలో ఉన్న గొప్పతనం విదేశాలలో మన సంస్కృతిని కొనియాడుతున్నారు సార్. ఈ రోజు బాధకరంగా ఉంది. ఒక ఇండియన్ వీడు మొన్న చెప్తున్నాడు ఏదో థాయిలాండ్ పోతే, థాయిలాండ్ లో ఒక అమ్మాయి ఇచ్చిపోతే ఎంత ఏం జరగకుండా వెళ్తుందన్న. థాయిలాండ్ గురించి మనకు తెలియదా? మన సంస్కృతి థాయిలాండ్ లో మనకు తెలియదా ఎవరు ఉంటారు ఎవరు లేరని? మనకు అవన్నీ తెలుసు. ఎక్కడెక్కడ థాయిలాండ్ ఎక్కడ ఉంటారు, నువ్వు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మనకు తెలుసు. మనం ఒక దేశాన్ని వాడు మన దేశంలో ఉండి మన ఉప్పు కారం తిని మన దగ్గర నేర్చుకొని అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఇతర దేశాల్లో ఒక అమ్మాయి కానీ ఒక మహిళ కానీ అర్ధరాత్రి రోడ్ల మీద స్వేచ్ఛగా తిరిగి ఏమీ కాకుండా చాలా సేఫ్గా ఇంటికి తిరిగి వస్తుంది. కానీ ఇండియాలో అది లేదంటాడు. స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది సార్? 9 నెలలకు పుట్టేటోడు 7 నెలలకు పుట్టేటోడు వీడు 7 నెలలకు పుట్టినట్టుంది. అందుకే వీడికి మైండ్ ఎదగలేదు. వాడు చిన్న పిల్లోడు ఏం రాశారు. వాడు సారీ చెప్తే వదలదు వాడిని. ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలలో 100% రైట్ ఉంది. అందులో ఒక 2 వర్డ్స్ మాత్రం తప్పు దొరికింది, అది ఓకే. ఇప్పుడు మాట్లాడేటప్పుడు డిస్కషన్ లో తప్పు దొరకడం వేరు. వాడు సీతాదేవి గురించి మాట్లాడి ఒక ద్రౌపది గురించి ఈ ఎదవ చూసిందా సార్? సీతమ్మ ఎంత పవిత్రత. మనం ఇవాళ సీతమ్మ లాంటి భార్య రావాలని ప్రతి మగవాడు ఎందుకు కోరుకుంటారు? ఆ మాట వినడానికి అనడానికి నాకైతే నోరు రావట్లేదు. వాడిని నాలుగైతే కొయ్యాలి సార్. మనం ఏమన్నా చేయాలి, వాడిని మనం ఇండియా. మేడం, ఇప్పుడు కేసులు అయితే పెట్టారు, చాలా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవుతున్నాయి. కొన్ని సెక్షన్స్ కూడా ఏమేమి పెట్టారో కూడా బయటకు వస్తున్నాయి. మరి అతనేమో ఇక్కడ థాయిలాండ్లోనూ ఇంకెక్కడో ఉన్నాడు. ఈ కేసులు పెట్టినంత మాత్రాన ఏం జరిగే అవకాశం ఉంది? అతన్ని ఇండియాకి తీసుకొచ్చే పరిస్థితి ఉందా? డెఫినెట్ సార్. ఇప్పుడు మన దేశ ప్రధాని తలుచుకుంటే ఏ మూలనున్నా రావచ్చు. వాడు ఎక్కడున్నా వాడి ఫోటోస్ మొత్తం మనం రిలీజ్ చేయాలి. వీడు ఇట్లా ఇండియా వాళ్ళని అవమానిస్తున్నాడని చెప్పేసి మన మెయిల్స్ ఇప్పుడు అంత సామాజిక మాధ్యమాలు ఏమిటి సార్? ఇంట్లో కూర్చుంటే మొత్తం స్వర్గం చూడవచ్చు మనం. అన్ని జరుగుతున్నప్పుడు ఈ 27 కనిపి అట్లీస్ట్ ఎక్కడ అన్ని దేశాలలో మన భారతీయులు ఉన్నారు సార్. ఎక్కడ దొరికినా మీరు తన్నమని చెప్పాలి, ఎక్కడ దొరికితే అక్కడ తన్నమని చెప్పాలి. అది మాత్రం మీరు పిలుపునివ్వాలి సార్. కనీసం అట్లీస్ట్ మనం ఇండియాకు లేట్ గా తీసుకొచ్చినా కూడా ఆ లోపల ఈ అన్వేష్ గారు ఎక్కడున్నాడు, ఎక్కడ ఎవరు కనిపిస్తే వాళ్ళని తన్నమన్నాడు. ఆల్మోస్ట్ అన్ని దేశాలలో మన ఇండియన్స్ ఉంటారు. ఇండియన్స్ కి నేను అందరికి బ్రదర్స్ సిస్టర్స్ కి చెప్తున్నాను, ఈ ఎదవ ఎక్కువ టూరిజం ప్లేస్ లలో తిరుగుతుంటాడు. వీని నరకేయండి. వీని ఇలాంటి నా కొడుకు నరికి జైలు పైన నష్టం లేదు.
ఇలా దేశం కోసం మనము ఒక దేశ రక్షణ కోసం రేపు భారతమాతని ఏమంటాడని బాధగా ఉంది. ఒక భారతమాత చీర కట్టుకుంది, ఇలా భారతమాత చీర కట్టుకున్న ఆడది అంటే ఇంక్లూడింగ్ ఇంకొక అమ్మ భారతమాతను అనలేదు, అదంటే మనం చచ్చిపోయినట్టే. ఇంకెందుకు సార్ జై భారతమాత అంటే మన భారతదేశానికి అంత విలువ ఉంది. మనకు ఆ విలువ లేని బతుకులు ఎందుకు? ఆఫ్టర్ ఆల్ వాడు అడక తినేవాడు. మన లాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడికి ఇన్కమ్ వస్తుంది. ఇది 100% చేతగాని ప్రభుత్వం. బీజేపీ నాయకులు చించుకుంటున్నారు. దేని సనాతన ధర్మం అంటున్నారు, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటున్నారు, మా శ్రీరాముడు అంటున్నారు, మా ఇండియన్స్ అంటున్నారు, మా హిందూ ధర్మం అంటున్నారు, మా మొలతాడు అంటున్నారు. మరి వీళ్ళందరికీ రోషాలు రావట్లేదా? మీ ఇల్లు మన ఇళ్ళలో మన అందరి భార్యలు, మన అక్క జిల్లాలో అందరు లంగమోనిలు చీరలు కట్టుకోవట్లేదా? మరి ఏం చేస్తున్నారని ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తున్నా. చిన్న చిన్న దాంట్లకేమో స్పందిస్తారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీ గొప్పతనం ఇక్కడ చూపించండి, మేము హ్యాండ్సప్ చేస్తాం. కనీసం ఈ విషయంలోనన్నా వాడిని పట్టుకరాండి. ఇంతకన్నా ఘోరంగా మన ఇండియన్ మన దగ్గర దొరికి మన దగ్గర పెరిగి వాడు ఎక్కడో పోయి మన కంటిని వాడు ఈ రకంగా మాట్లాడుకుంటే మన భారతీయులను భారతీయ మహిళలను అవమానిస్తున్నప్పుడు వాడు బ్రతకడం వేస్ట్. అలాంటి వాడు బ్రతకకూడదు. కానీ ఇలాంటి వాడు అన్ని చూడాలి అంటే కాళ్ళు చేతి నిరగొట్టాలి. వాడు బతుకున్నప్పుడు చచ్చింతో సమానంగా నేలక పోయాలి. ఏం శిక్షలు ఏముండవు సార్. ఇలాంటి ఎదవలకు ఎవడున్నాడు ఎన్కౌంటర్ చేయాలి. కానీ ఎక్కడైనా సరే 100% వాడికి పొయ్యే కాలం దగ్గర వచ్చింది కాబట్టి రెచ్చగొడుతున్నాడు. అంటే ఇంకా నేను ఇండియాకి రాను, నేను అసలు ఈ జన్మలో నేను ఇండియాకి రాను, నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అని ఫిక్స్ అయిపోయినట్టున్నాడేమో. అందుకే ఆ దేశం ఈ దేశం తిరుగుతున్నాడు, ఇండియా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడేమో. కాబట్టి వాడు మాట్లాడుతుండు. ఎవడన్నా చదువుకున్నాడు ఇట్లా మాట్లాడతాడా సార్?